బిగ్ బాస్ కంటెస్టెంట్ టాస్క్ల కోసం సహనాన్ని కోల్పోతున్నారు. నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనుకోవడం నార్మల్ అయిపోయింది వీళ్ళందరికీ. ఒకరినొకరు రెచ్చగొట్టుకోవడం. ఇప్పటికే పుణ్యశ్రీ విషయంలో సోనియాకు నాగ్ సార్ క్లాస్ తీసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇంత క్లాస్ తీసుకున్నా కూడా అసలు ఎవరికి బుద్ధి రాలేదంటే నమ్మండి. అలాగే టాస్కుల టైంలో పిచ్చెక్కి ప్రవర్తిస్తున్నారు మన హౌస్మెంట్స్ అంతా. పృథ్వీరాజ్ ఎక్కువగా బూతులు వాడుతున్నారని అతనిపై కూడా మన నాగార్జున సార్ సీరియస్ అయ్యారు. అలాగే యష్మి అప్పుడప్పుడు బొక్కలో గేమ్స్, బొక్కలో టాస్క్లు అంటూ కామెంట్ చేయడం, ప్రేరణ కూడా తొక్కలో సంచాలక అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కూడా ఆడియన్స్ చూసి వామ్మో ఇవేమి గొడవలరా నాయనా అని పెదవి విరుస్తున్నారు. ఇంటి సభ్యులు సహనం కోల్పోయి ఇలా నోటికి వచ్చినట్టు ఎంతొస్తే అంత తిట్టుకోవడంపై నాగ్ సార్ చాలా కోప్పడుతున్నారు. ఇంకొకసారి ఇలాంటివి నోరు జారితే హౌస్ నుంచి బయటకు పంపిస్తానని కూడా వార్నింగ్ ఇచ్చారు. బిగ్ బాస్ సీరియస్ వార్నింగ్ ఇస్తున్నా కూడా హౌస్మెంట్స్ తీరు మార్చుకోవడం లేదంటే నమ్మండి. తాజాగా ఇలా నోరు జారిన వాళ్ళలో అభయ్ నవీన్ కూడా వచ్చి చేరాడు. రీసెంట్గా జరిగిన ఒక టాస్క్ విషయంలో నవీన్ కంట్రోల్ తప్పాడని అర్థమవుతుంది. టాస్క్ అయిపోయిన తర్వాత దాని గురించి మాట్లాడుతూ ప్రెస్ స్టేషన్లో ఉన్న నవీన్ ఇది ఒక వన్ ఆఫ్ ద లఫ్ట్ గేమ్, వాడొక వరెస్ట్ ప్లేయర్ అని తిట్లు దండకం మొదలుపెట్టాడు నవీన్. అయితే నవీన్ తిడుతున్నది ఎవరినో కాదని పృథ్వీనేనని అందరికీ క్లియర్గా అర్థమవుతుంది. పృథ్వీనే అయినా మరొకరినైనా ఇలా వరెస్ట్ ఫెలో అనడంలో కరెక్ట్ కాదని జనాలు మాట్లాడుకుంటున్నారు. అలాగే బిగ్ బాస్ పెట్టే గేమ్స్ మీద కూడా ఇది లఫ్ట్ గేమ్ అని నవీన్ అలా మాట్లాడడంపై కూడా బిగ్ బాస్ సీరియస్గా తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఈ వీకెండ్లో ఈ విషయంలో అభయ్ నవీన్కు నాగార్జున గారి చేతిలో ఖచ్చితంగా క్లాస్ ఉంటుందని అందరూ అనుకుంటున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.